మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. కడియంకు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. స్టేషన్ ఘనపూర్లో తామిద్దరూ చేసిన అభివృద్ధిపై కడియం బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య సవాల్ విసిరారు. త్వరలోనే కొండా సురేఖ, సీతక్కలకు కడియం శ్రీహరి రూపంలో పదవులకు ముప్పు రాబోతోందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు గొప్ప డేట్ల పోటీ పడదాం, కబడ్డీ ఆడదామా, డబ్బు కొడదామా, గివెన్ సబ్జెక్ట్, గివెన్ ప్లేస్, గివెన్ టైమ్, ఐఎమ్ రెడీ టు ఫైట్ టు యూ ఇట్ ఎనీవేర్ ఎనీవేర్. ఎక్కడరా నువ్వు నాతో పోటుకొచ్చింది? నువ్వు 4,000తో గెలిస్తే 12,000, 33,000, 58,000, 37,000తో గెలిచే చరిత్ర నాదిక్కడా? నా బలగం ఎక్కడా? నా మాదిగ జాతి ఎలను అడుగుతాను. ఏనాడైనా దళితుల గురించి, దళితుల బిడ్డల గురించి, మాదిగ జాతి కాదు నీ బయళ్ళ జాతి గురించి ఒక్క మాట మాట్లాడితే నేను ప్రత్యేక రాజకీయాలు ఉండా. ఆయన అవస్థలు ఉన్నప్పుడల్లా సాయం చేసిన జిల్లా ప్రజలకెరికే, అందరికెరికే. ఆయన అన్ని తీర్ల నేను పైకి తీసుకొచ్చినా కూడా నేను తీసుకురాలేదంటాడు. మనం ఏమంటాడు? పిల్లతో ఓడిపోయినా అంటాడు. నేను ఎన్నిసార్లు గెలిచినా? 7 సార్లు గెలిచిన వరుసగా. 7 సార్లు గెలిపించింది ప్రజలు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించింది, ఒక్కసారి ఓడిపోయినా. ఆయన ఎన్నిసార్లు ఓడిపోయాడు? 4 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయాడు నన్ను అంటాడు. సిగ్గున్నదానే మాట్లాడినట్టు? కడుపు నిండా తినండి, కంటి నిండా నిద్రపోండి. మా దాంట్లోకెళ్ళి వచ్చే ఇలాంటి నాగమ్మను మీరు దగ్గర పెట్టుకుంటే మీకు నిద్ర పడుతుందా? కడుపు నిండా తింటారా? ఇంట్లో ఉంటారా? మీ పార్టీలో మీరు ఉండే పరిస్థితి ఉంటుందా? ఈ జిల్లాలో త్వరలో ప్రమాదం రాబోతుంది. కడియం రూపంలో కొండా సురేఖ గారు, సీతక్క గారు, మీ పదవులకు ప్రమాదం రాబోతుంది, జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాను. మనం